నమస్కారం. జీసీ ఆర్జవే వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చింది పి. అరుణలత, తెలుగు విభాగం. మొదటిగా కళాశాల వార్తలు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం సహకారంతో రాజమండ్రి స్వయం ప్రతిపత్తి ప్రాంగణంలో కళాశాల యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ వార్తలు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొంది. చమురు ధరలు పెరుగుదల. గల్ఫ్ సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటాయి. జాతీయ వార్తలు. స్టాక్ మార్కెట్లో భారీ పెరుగుదల. నిఫ్టీ 22,800 దాటగా సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరిగింది. మధ్యప్రాచ్య పరిస్థితులపై భారత్ ఆందోళన. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ఈ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని అన్నారు. రాష్ట్రీయ వార్తలు. రూర్బన్ ప్రాజెక్టు ప్రారంభం. రాష్ట్రంలో 359 గ్రామాలను నగరాల మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2047 నాటికి భారీ ఆర్థిక లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. విద్యా వార్తలు. రాజస్థాన్ 10వ తరగతి ఫలితాలు విడుదల. ఆర్బీఎస్ఈ 10th రిజల్ట్స్ ఈరోజు ప్రకటించబడుతున్నాయి. లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. బీహార్ ఇంటర్ ఫలితాలు విడుదల. బీహార్ 12వ తరగతి ఫలితాలు ప్రకటించబడి వేలాది విద్యార్థులకు ఉపశమనం లభించింది. చివరిగా వాతావరణం. వేసవి ప్రారంభం ప్రభావం. మార్చి నుంచి రాజమండ్రిలో వేడి పెరుగుతూ రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 35 నుంచి 37 సెల్సియస్. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 22 నుంచి 23 సెల్సియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.